హైదరాబాద్ కు భారీగా చైనా నుంచి నకిలీ కాస్మెటిక్స్ దిగుమతి అవుతున్నాయి. ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ ప్రొడక్ట్స్ ను దింపుతున్నారు కేటుగాళ్లు. సనత్ నగర్ ఇన్లాండ్ కంటైనర్ డిపోలో కంటైనర్స్ ఉన్నాయి. ముంబైలోని నవసేవా పోర్ట్ నుంచి కంటైనర్స్ హైదరాబాద్ కు వచ్చాయి. డిసెంబర్ 4న ఓ కంటైనర్ ను తెరిచి తనిఖీలు చేసిన డిఆర్ఐ అధికారులు షాక్ తిన్నారు. అందులో ఉన్నవన్నీ కూడా నకిలీ ప్రొడక్ట్స్ కావడంతో కేసు నమోదు చేశారు. సనత్ నగర్ ఇన్లాండ్ పోర్టల్లోనే అదే వ్యాపారికి చెందిన మరో 5 కంటైనర్స్ కూడా ఉన్నాయి. ఆ కంటైనర్స్ లో కూడా అలాంటి ఫేక్ ప్రొడక్ట్సే ఉండవచ్చు అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. చైనా నుంచి నేరుగా తీసుకురాకుండా దుబాయ్ మీదుగా దిగుమతి చేసుకుంటున్నారు. చైనా నుంచి దుబాయ్కి దిగుమతి చేసుకుంటున్న కంపెనీ కూడా హైదరాబాద్ వాళ్ళదే. ఏడీసీ, సిడిఎస్ఓ అనుమతులు లేకుండానే దిగుమతులు జరుగుతున్నాయి. కంటైనర్లో ఉన్న వస్తువుల విలువ దాదాపు 30% మాత్రమే చూపిస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కస్టమ్స్ చెక్ తప్పించుకునేందుకు మాత్రమే దుబాయ్ రూట్ ఎంచుకున్నారా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఈ కంటైనర్స్ పై ఇప్పటికే సిబిఐకి ఓ అజ్ఞాత వ్యక్తి లేఖ రాశారు. హైదరాబాద్ కు ఆ కంటైనర్స్ తెప్పించిందెవరు, ఎంతకాలంగా ఈ నకిలీ దందా జరుగుతోంది అనేది విచారణలో తేలబోతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మార్కెట్లో దొరికే కాస్మోటిక్స్ అన్ని ఒరిజినల్ కదా, ఒరిజినల్ పేరుతో నకిలీ ప్రోడక్ట్స్ ను కస్టమర్స్ కు అంటగడుతున్నారా అనే డౌట్స్ కూడా తలెత్తుతున్నాయి. హైదరాబాద్ లో ఇప్పుడు నకిలీ కాస్మెటిక్స్ దిగుమతి కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, కాస్మెటిక్ ప్రొడక్ట్స్ చైనా నుండి దుబాయ్కి తీసుకెళ్లి అక్కడ నుండి ఇండియాకు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దాదాపు 4-5 సంవత్సరాల నుంచి కూడా ఈ అక్రమ దందా కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. చైనా నుంచి ఈ ఫేక్ ప్రోడక్ట్స్ అంటే ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ అయినటువంటి చాలా వరకు కూడా కాస్మెటిక్స్ కానీ ఇవన్నీ కూడా అదే పేర్లతో ఇండియాకి వీళ్ళు దిగుమతి చేస్తారు. అక్కడ మాత్రం చాలా తక్కువ ధరకే వాళ్ళకు దొరుకుతుంది. అయితే డైరెక్ట్ ఇండియాకి వస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి డైరెక్ట్ దుబాయ్కి వెళ్తారు. దుబాయ్ నుంచి ముంబై నుంచి మరొక హైదరాబాద్కి ఈ యొక్క కంటైనర్స్ తీసుకొని వచ్చి కాస్మెటిక్స్ అంతా కూడా హైదరాబాద్లో ఫేమస్ అంటే అత్యంత ఖరీదైనటువంటి కాస్మెటిక్స్ అమ్మేటువంటి షాప్స్ ఏదైతే ఉన్నాయో ఆ షాప్స్కి అంతా వీళ్ళు సరఫరా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొన్నిటికైతే ఆ షాప్స్లో నిజంగానే నకిలీవి మేము తీసుకున్నాం, మేము సరఫరా చేసుకున్నాం అన్న విషయం కూడా కొంతమందికి అయితే తెలియదు. కొంతమంది అయితే కావాలనే ఎందుకంటే తక్కువ ధరకు వస్తాయి కాబట్టి వీళ్ళ దగ్గర తక్కువ ధరకు తీసుకుని వాళ్ళు ఎలాగో ఇంటర్నేషనల్ సంబంధించి లేబుల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా డౌట్ రాకుండా ఉంటాయి కాబట్టి వాటినంతా లేబుల్స్ పెట్టి అధిక ధరకి వారు అమ్మేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ప్రస్తుతం నేను సనత్ నగర్కి ఎప్పుడైతే గత డిసెంబర్లో వచ్చినటువంటి 5 కంటైనర్లో కూడా దాదాపు ఆల్మోస్ట్ అన్ని కాస్మెటిక్స్ ప్రోడక్ట్స్ అంతా కూడా వచ్చి అవన్నీ కూడా ఫేకే. సో అది కూడా దుబాయ్ నుంచి ఒక ఎక్స్పోర్ట్ ఉన్నాడు, ఆయన నుంచి ఇటు హైదరాబాద్లో ఒక ఎక్స్పోర్ట్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి సంబంధించిన కంపెనీకే రెగ్యులర్గా ఈ ఎక్స్పోర్ట్ అవుతున్నట్టుగా సమాచారం అవుతుంది. అయితే ఇటు ముంబైలోకి దిగిన తర్వాత అక్కడ ఒక మొత్తం అక్కడ ఎక్స్పోర్ట్ చేసేటువంటి కొంతమంది లోకల్ డీలర్స్తో కూడా వాళ్ళు సంబంధాలు పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి ఎటువంటి చెక్కింగ్స్ లేకుండా ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా ముంబైలోని నవసేవా పోర్ట్ నుంచి కూడా హైదరాబాద్కి ఈ కంటైనర్లు వచ్చాయి. డిసెంబర్ 4న ఈ కంటైనర్లు వచ్చాయి. అయితే ముంబైలో పెద్దగా తనిఖీలు చేయలేదు. అయితే హైదరాబాద్కు వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఈ సిడిఎస్ఓ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఏడీసీ అధికారులు కానీ డౌట్ వచ్చి కంటైనర్స్ని ఓపెన్ చేసి చూసే కొందరికి అన్నీ కూడా చాలా కొత్త కాస్మెటిక్స్ సంబంధించినవి ఒక డౌట్ వచ్చి మొత్తం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే కొన్ని తేడాలు అనేది కనపడింది. పూర్తి స్థాయిలో వాళ్ళు గట్టిగా ఆ కంటైనర్స్ని తీసుకొచ్చినటువంటి వారిని అడిగేసరికి ఇవి నకిలీకి సంబంధించినటువంటి కాస్మెటిక్స్ కంటైనర్స్ అనేది వాళ్ళు చెప్పడంతో ఒక్కసారిగా అధికారులు నోరెళ్ళి పెట్టినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. అయితే దాదాపు 5 దాకా కూడా కంటైనర్లు వచ్చాయి కాబట్టి ఓపెన్ చేసింది మాత్రం ఒకటే. సో దీని వెనకాల ఉన్నటువంటి ముఠా పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడితే ఎప్పటి నుంచి వీళ్ళతో సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఈ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవి నకిలీవని తెలిసినా కూడా ఒరిజినల్ అంటూ కూడా అమ్మేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ మొత్తం ఈ చైన్ మొత్తం వీళ్ళు ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో ఈ నేరానికి పాల్గొన్నారో ఈ చైన్ సంబంధించిన అక్యూజ్లంతా కూడా పట్టుకోవడానికి
చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ తప్పుడు సమాచారం ఇచ్చి ఫేక్ ప్రోడక్ట్స్ కూడా దిగుమతి చేసుకున్నట్టుగా ఇప్పటికే అధికారులకు దృష్టికి వచ్చింది. కాబట్టి ఎక్కడైతే కొంతమంది కస్టమ్స్లో కానీ ఏడీసీలో కానీ అలాగే సిడిఎస్ఓలో కానీ చాలామంది అధికారులు కొంతమంది పట్టుకొని ఎక్కువ చెకింగ్ చేయకుండా వీళ్ళ యొక్క కంటైనర్లు వచ్చిన తర్వాత వెంటనే లోపలికి పంపించేసే విధంగా కొంత డాక్యుమెంట్స్ కూడా వీళ్ళు ఫ్యాబ్రికేటెడ్ చేసే విధంగా కూడా చేస్తారు. కొంతమంది అయితే ఇటు ఆన్లైన్ చేసుకోకుండా వీళ్ళ డాక్యుమెంటేషన్, ఎందుకంటే ఆన్లైన్ చేసుకుంటే ఆటోమేటిక్గా వీళ్ళు అప్రూవల్ ఇవ్వాల్సి వస్తుంది ఏడీసీ కానీ సిడిఎస్ వాళ్ళు కానీ. సో కొంతమంది మాన్యువల్గా తీసుకుని వస్తారు. మాన్యువల్ కూడా ఫేక్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేది అధికారులకు చూపించడము, పైగా లేట్ నైట్లో ఈ కంటైనర్స్ని తీసుకురావడం, అప్పుడు లేట్ నైట్లో ఈ యొక్క డిపార్ట్స్లో తీసుకొస్తే పెద్దగా అధికారుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండదు, కొంతమంది తక్కువ ఉంటారు కాబట్టి పెద్దగా చెక్ చేయకుండా పంపించేస్తారు. సో అట్లా వాళ్ళకి కావాల్సిన బట్టి రెగ్యులర్ పంతాల్లోనే ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ని చేసినట్టుగా మనకు సమాచారం. ఇటు అధికారులని వాళ్ళు మోసం చేశారు, ఇటు ఇప్పుడు పూర్తి స్థాయిలో దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క దందా కొనసాగుతుందనేసి కూడా అధికారులు భావిస్తున్నారు. దానితో పాటు ఇప్పుడు ఈ కంటైనర్లు వచ్చాయి కాబట్టి చెన్నై కూడా కొన్ని పంపించారు, ఎక్కువగా హైదరాబాద్ నుంచినే పలు రాష్ట్రాలకు కూడా వీళ్ళు సప్లై చేసినట్టుగా సమాచారం అవుతుంది. సో ఇక్కడి నుంచి పర్మిషన్, ఇప్పుడు కంటైనర్లు ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ ప్లేస్లోనే మొత్తం వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అధికారులు పర్మిషన్ వచ్చిన తర్వాత మాత్రమే కంటైనర్లు అనేది దాంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అయితే ఈ కంటైనర్లు వీళ్ళు తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేశారు, కానీ చివరి నిమిషంలో కొంతమంది అధికారులు అప్రమత్తమయ్యి ఆ కంటైనర్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫేక్ సంబంధించిన కాస్మోటిక్స్ అంతా కూడా ఓపెన్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో చాలా పెద్ద ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ అవంతా కూడా. సో అవన్నీ చూస్తే ఇప్పుడు మనం రెగ్యులర్గా వాడేటువంటి సలూన్స్లో కానీ ఈ కాస్మోటిక్స్ షాప్స్లో కానీ ముఖ్యంగా ఇట్లా ఆఫ్లైన్లో అమ్మేటువంటి షాప్స్ ఏదైతున్నాయో వాళ్ళందరినీ కూడా ఈజీగా గుర్తుపట్టవచ్చు. కాకపోతే గుట్టు చప్పుడు కాకుండా దాదాపు కొన్ని 10ల సంఖ్యలో వెబ్సైట్లు ఓపెన్ చేశారు. ఇంటర్నేషనల్ సంబంధించిన బ్రాండ్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే వీళ్ళు పెట్టుకున్నారు. సో దాదాపు ఒక 10-15 దాకా కూడా ఇట్లా వెబ్సైట్లు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా ఫేమస్ అయినటువంటి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసినటువంటి కంపెనీలే, వాళ్ళు కూడా డీలర్సే. అయితే ఈ అక్రమ రవాణాకు సంబంధించినటువంటి ఈ ఫేక్ కాస్మోటిక్స్ సంబంధించిన వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి పూర్తి స్థాయిలో సిబిఐ దర్యాప్తు చేయాలనేసి కూడా కొంతమంది సిబిఐ అధికారులకి లేఖ రాశారు. సో సిబిఐ అధికారులు కూడా పూర్తిగా ఈ కంటైనర్స్ ఎప్పుడు వచ్చాయి ఏంటనేది దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి అన్ని కూడా వారు పరిశీలన చేస్తున్నారు. ఆ ప్రోడక్ట్స్ కూడా లోపల ఉన్నాయి కాబట్టి ఆ పూర్తి స్థాయిలో మరికొన్ని కంటైనర్స్లో ఉన్నాయి కాబట్టి ఆ కంటైనర్స్ కూడా ఓపెన్ చేసి ఆ ప్రోడక్ట్స్ ఏంటి, ఎంతవరకు వీళ్ళు ఎప్పుడెప్పుడు ఎవరెవరికి సప్లై చేశారు, ఎవరు వీళ్ళు రెగ్యులర్కి సంబంధించిన డీలర్స్, ఈ షాప్స్ ఎవరెవరు తీసుకుంటున్నారు ఏంటనేది కూడా ఇప్పటి వరకు ఈ ఫేక్ కాబట్టి ఇవి వారికి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి, ఎవరెవరికి అమ్మారు ఏంటన్నది కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఈ అధికారుల నిర్లక్ష్యం కూడా చాలా వరకు క్లియర్గా ఉంది. కాబట్టి ఇటు ముంబై నుంచి కూడా హైదరాబాద్ నుంచి కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇంత పెద్ద రాకెట్, ఎందుకంటే కాస్మోటిక్స్ మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మహిళలు ఎంత పెద్ద ఖరీదైనా పర్వాలేదు వాళ్ళు ఇచ్చి కొనుక్కుంటారు. సో ఈ నేపథ్యంలో అలాంటి కాస్మోటిక్స్ కూడా వీళ్ళు ఫేక్గా చేసి ఇప్పుడు అమ్మేస్తున్నటువంటి ముఠానైతే ఇప్పుడు ఎక్స్పోజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.